కొంతమందికి సాటి మనుషుల మీద జాలి, మరికొంతమందికి పెంపుడు జంతువుల మీద ప్రేమ, ఇంకొంతమందికి పక్షులంటే వల్లమాలిన అభిమానం. పక్షుల కోసం తమ జీవితాలను త్యాగం చేసిన వారు చాలామందే ఉన్నారు. వాటి కోసం అడవులు పట్టిపోయిన వారు ఉన్నారు. అలాంటి వారిలో చెన్నైకి చెందిన సుదర్శన్ కూడా. సుదర్శన్ని బర్డ్ మ్యాన్ ఆఫ్ చెన్నై, తమిళనాడు అంటారు. తమిళనాడు పక్షిరాజు సుదర్శన్కు చెన్నైలో ఓ ఇల్లుంది. సాయంత్రం అయితే చాలు, 4 గంటలకు చల్లబడే సమయానికి పక్షులన్నీ సుదర్శన్ ఇంటి దగ్గరికే వచ్చేస్తాయి. బహుశా చెన్నైలో లేదా చెన్నై ప్రాంతంలో ఉన్న చిలుకలన్నీ కూడా ఆ ఇంటికే వస్తాయా అని అనిపించేంతగా ఉంటుంది ఆ దృశ్యం. లెక్కించటానికి కూడా వీలు లేనన్ని చిలుకలు గుంపులు గుంపులుగా అరగంటలోగా విడతలుగా సుదర్శన్ ఇంటికి వచ్చేస్తాయి. అక్కడికి వచ్చి సమీపంలోని చెట్ల మీద వాలి ఆ తర్వాత ఆయన ఇంటి డాబా మీదకు వెళ్తాయి. అక్కడ వాటి కోసం ఏర్పాటు చేసిన పాత్రల్లో ఆయన పెట్టే ఆహారం దగ్గర వాలి తినేసి మళ్లీ తమ స్థావరాలకు వెళ్ళిపోతాయి. ఇదేదో ఒకరోజు జరిగే తతంగం లేదా వింతేం కాదండి. గత 15 సంవత్సరాలుగా సుదర్శన్ నిత్యం నిరంతరం ఈ పని చేస్తూనే ఉన్నారు. అందుకే సుదర్శన్ ఇంట్లో చిలుకలను చూసేందుకు సాయంత్రం 4 గంటల నుంచి పర్యాటకులు అక్కడికి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు అదొక పర్యాటక ప్రాంతమైపోయింది. చెన్నైలో చూడదగ్గ స్థలాల్లో బర్డ్ మ్యాన్ సుదర్శన్ ఇల్లు కూడా ఒకటి కావడం విశేషం. అసలు సుదర్శన్కు చిలుకలకు ఆహారం పెట్టాలన్న ఈ ఉద్దేశం ఎలా వచ్చిందో తెలుసా? తన ఇంటి పక్కనే ఉన్న ఓ వ్యక్తి ప్రతిరోజు కాకికి ఓ ముద్ద అన్నం పెట్టి ఆ తర్వాతనే తింటూ ఉండేవాడు. భోజనం ఇంటి పిట్టగోడపైన పెట్టడం చూసిన సుదర్శన్ మానసిక ఆందోళన తగ్గించుకునేందుకు ఇలా చేస్తారని తెలుసుకున్నాడు. అంతే, తాను కూడా ఆహారం పెట్టడం మొదలుపెట్టిన తర్వాత చిలుకలొచ్చాయి. 1 చిలక, 2 చిలకలు, ఇక 2 చిలకలు, అలా 200 ఇప్పుడు దాదాపు 10,000 చిలకలకు పైగా సాయంత్రం సమయంలో ఆయన ఇంటి వద్దకొచ్చి ఆహారం తిని వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ చిలుకలు సందర్శనకొచ్చే పర్యాటకులు కూడా చిలకల కోసం బియ్యం, వేరుశనగ పప్పు, ఇతర పప్పు ధాన్యాలు తెచ్చి ఇస్తారు. వీటిని వేకువజామునే 4 గంటలకు నానబెట్టి సాయంత్రం చిలకలు వచ్చే సమయానికి అవి మెత్తగా నానిన తర్వాత వాటి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బుట్టలో పెట్టేస్తారు. అవి వచ్చి తినేసి ఆనందంగా రెక్కలాడించుకుంటూ కిలకిలారావాలతో వెళ్ళిపోతాయి. వాటిని చూస్తుంటే తమకు మానసిక ఆందోళన అస్సలుండదని, ఎంతో ఆత్మ సంతృప్తి అనుభవిస్తుంటామని సుదర్శన్ చెప్తున్నాడు. మొత్తానికి సుదర్శన్ పేరు మన దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా బర్డ్ మ్యాన్ ఆఫ్ తమిళనాడుగా చిరస్థాయిగా నిలిచిపోయింది. அப்போ வந்தீங்கன்னா இதை விட 4 மடங்கு அதிகமாக இருக்கும். வை தே ஆர் கம்மிங் இன் தட் டைம் 15,000. நான் பே ஆஃப் பெங்கால் சைக்ளோன் வரும் சவுத் இந்தியாவுக்கு கூட ஆந்திராவுக்கு வந்துச்சு.